ప్రముఖ నటుడు రాజకీయవేత్త విజయకాంత్ దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ సినీ రంగంలో కెప్టెన్ గా పిలిచే విజయకాంత్ కు మూడోసారి కోవిడ్ వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నై మియాట్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్ గా మారారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనిక్కుం ఇలమై 1979లో విడుదలైంది. ప్రతినాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పట్నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారు ఆయన. 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. ఆయన నటించిన సినిమాల సంఖ్య 150కి పైగానే. 1984లో ఒకే ఏడాది ఆయన నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. దాంతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పోలీస్ అధికారిగా 20కి పైగా సినిమాల్లో కనిపించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు. ప్రతిపక్ష నేతగా కూడా సేవలు అందించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.